Question number 41. Which city successfully tested India's first hydrogen-powered train coach? భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ను ఎక్కడ టెస్ట్ చేశారు? ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి కోల్కతా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ చెన్నై. 1200 హార్స్ పవర్ కెపాసిటీ కలిగిన హైడ్రోజన్ ట్రైన్ను చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో టెస్ట్ చేశారు. Question number 42. How many years of friendship between India and Maldives were celebrated with stamp release? భారత్ అండ్ మాల్దీవ్స్ ఎన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్కు గుర్తుగా స్టాంపును రిలీజ్ చేశాయి? ఆప్షన్ ఏ 50, ఆప్షన్ బి 60, ఆప్షన్ సి 70, ఆప్షన్ డి 75. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 60. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మయిజ్జు భారత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కలిసి ఇండియన్ ఉరు బోట్ మరియు మాల్దీవియన్ వడు ధ్వని కలిగిన స్టాంపును రిలీజ్ చేశారు. క్వశ్చన్ నంబర్ 43. విచ్ ట్రీ సాప్లింగ్ డిడ్ పీఎం మోడీ గివ్ టు కింగ్ చార్లెస్ III డ్యూరింగ్ ద యూకే విజిట్ ఆఫ్ నరేంద్ర మోడీ ఇన్ జులై 2025? 2025 జులైలో నరేంద్ర మోడీ యొక్క యూకే పర్యటన సందర్భంగా కింగ్ అయిన చార్లెస్ థర్డ్కి ఏ ట్రీ యొక్క సాప్లింగ్ను ప్రెజెంట్ చేశాడు? ఆప్షన్ ఏ బనియన్ ట్రీ, ఆప్షన్ బి పీపుల్ ట్రీ, ఆప్షన్ సి సునోమో డవ్, ఆప్షన్ డి శాండల్వుడ్ ట్రీ. కరెక్ట్ ఆన్సర్ ఈ సునోమో డవ్. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్షిప్కు గెస్చర్గా నరేంద్ర మోడీ ఏక్ పేడ్ మాకే నామ్ క్యాంపెయిన్తో సునోమో డవ్ను అందించారు. క్వశ్చన్ నంబర్ 44. How many days has PM Modi served as PM to become India's second longest serving PM? నరేంద్ర మోడీ ఎన్ని రోజుల సర్వీస్తో భారత్ యొక్క సెకండ్ లాంగెస్ట్ సర్వింగ్ పీఎం అయ్యారు? ఆప్షన్ ఏ 3980, ఆప్షన్ బి 4078, ఆప్షన్ సి 4125, ఆప్షన్ డి 4201. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 4078. జవహర్లాల్ నెహ్రూ 1947 to 1964 టోటల్ 16 years and 286 daysతో మొదటి స్థానంలో, నరేంద్ర మోడీ 2014 to 2025 జులై నాటికి టోటల్ 11 years 60 days కంప్లీట్ చేసుకుని సెకండ్ ప్లేస్లో, ఇందిరాగాంధీ 1966 to 1977 టోటల్ 11 years and 15 days కంప్లీట్ చేసుకుని థర్డ్ ప్లేస్లో ఉన్నారు. క్వశ్చన్ నంబర్ 45. The Union Cabinet has approved a Rs 1853 crore 4-lane upgrade for which road in Tamil Nadu? యూనియన్ క్యాబినెట్ 1853 కోట్ల రూపాయలతో తమిళనాడులోని ఏ హైవేను 4-lane హైవేగా అప్గ్రేడ్ చేయనున్నది? ఆప్షన్ ఏ చెన్నై అండ్ తిరుచిరాపల్లి హైవే, ఆప్షన్ బి కోయంబత్తూర్ అండ్ మదురై హైవే, ఆప్షన్ సి పరంకుడి అండ్ రమంతపురం హైవే, ఆప్షన్ డి సేలిం అండ్ కన్యాకుమారి హైవే. కరెక్ట్ ఆన్సర్ ఇస్ పరంకుడి అండ్ రామంతపురం హైవే. ఈ ప్రాజెక్ట్ అప్రాక్సిమేట్గా 46.7 కిలోమీటర్లు ఉన్నది.